నమస్తే వీధి న్యూస్ లక్ష్యం సమాజితం. మరి కాచిగూడలో ఉన్నటువంటి సాయికృష్ణ న్యూరో హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మరి బాధితులను అడిగి తెలుసుకుందాం. పేషెంట్ని 12th నాడు ఇక్కడ తీసుకొచ్చి రాగలిగింది. ఆయనకు హై బీపీ అయినా తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఆయనకు టెస్ట్ చేసి ఏమన్నా బ్లడ్లో క్లాత్ ఉంది. ఒక 3-4 days తీసుకొచ్చి ఐసీయూలో పెట్టి 3 days తర్వాత జనరల్ వార్డులో వేసిండు. ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని కూడా నిన్న చెప్పిండు. మంచిగా ఏంటంటే ఏమన్నా చంద్రశేఖర్ అనే డాక్టర్ చూస్తుండు. ఆయనకు 2 చంద్రకాంత్ ఆయన మొన్న ఏమైందంటే మా పేషెంట్ వాళ్ళ వైఫ్ ఏం అడిగినందుకు ఆమె తిట్టిండు. తిన్నప్పుడు 2 days నుంచి ఆయన సరిగా చూస్తలేడు. ఇవాళ పొద్దుగాల వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చిన 5 minutesకే నోట్లకేం బురుగులు వెళ్తూ ఆయన చనిపోవడం జరిగింది. ఇలా డిశ్చార్జ్ చేస్తే ఆయన పెళ్లి జనరల్ వాళ్ళు ఉన్నాడు. ఆయన ఐసీయూలో లేరు, ఐసీయూలో నుండి చనిపోలేదు, జనరల్ వాళ్ళు నుండి చనిపోలేదు. దానికే మేము అందరం ఏం చేసినాం, ఏమైనా న్యాయం చేయాలి. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఇది 4వ కేసు అండి. ఈ నెలల ఈ హాస్పిటల్ 4వ కేసు. ఇట్లా ఎంతమందితో చేస్తారు, ఎంతమంది ప్రాణాలు. అలా ఆయనకు ఒక కూతురు ఒక కొడుకు, ఇద్దరిది కూడా పెళ్లి కాలి. కిరాయి ఇంట్లో ఉంటాడు ఆయన. కిరాయి ఇంట్లో ఇవన్నీ చేస్తాం. కంపల్సరీ ముషీరాబాద్ నుంచి వచ్చినాం. ఈ సాయికృష్ణ హాస్పిటల్ ఖచ్చితంగా సీజ్ చేయాలి. ఈ మెడిసిన్స్ వేసింది ఇవాళ మార్నింగ్ 2 minutesకే ఇట్లా అయింది. ఈ మెడిసిన్స్ వేసిన 2 minutesకే ఎట్టి పట్ల ఈ హాస్పిటల్ సీజ్ చేయాలి. ఎంతమంది ప్రాణాలతో చెడాడతారు. ఇప్పుడు మాకు ఇలా ఉన్నోళ్ళే పబ్లిక్ చెప్తుంది. 4వ కేసు ఈ నెలలో 4వ పేషెంట్ నడుచుకుంటూ వచ్చిందండి. ఆటోలో దిగి నడుచుకుంటూ వచ్చింది. నరాలను వస్తున్నాయి అంటే దాని మంది తీసుకొని ఇప్పటిదాకా ₹1,00,000 దాకా కట్టిండు. కానీ ఇంతవరకు పైసల విషయం కాదండి. ఇంతవరకు జనరల్ వేసి ఇలా డిశ్చార్జ్ చేస్తామని పేషెంట్ ఇలా చచ్చిపోవడం ఏంది. పేషెంట్ ఎక్కువ ఏజ్ కాదు, 53 ఏజ్ అండి. అంటే డాక్టర్ లేరు, అటెండర్ ఎవరో నర్సు ఉన్నది అంతనే ఆడ. మరి పేషెంట్ దగ్గర ఉన్నటువంటి అటెండర్ వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. 1 week నుంచి అండి, 1 week నుంచి 2 days సీరియస్గా ఉండే కండిషన్. 3rd day రికవర్ అయ్యాడు. 4th day నుంచి మళ్ళీ 4th day కూడా బాగానే ఉన్నాడు. 5th day నుంచి ఆయనకి స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లం అనేది. ఏం సార్ అంటే అంత సీరియస్ ఏం లేదమ్మా, మెల్ల క్యూర్ అవుతుంది అని అన్నారు. మెల్ల క్యూర్ అవుతుందని డాక్టర్స్ తెలియదు, మనకేముంటుందని మేము ఇన్ని రోజుల నుంచి ఒప్పుకి పట్టినాం. పొద్దున ఆయన బ్రష్ చేసిండు సార్. బ్రష్ చేసి ఆయన అయిన తర్వాతనే ముక్కులో పైప్ వేసినప్పటి నుంచి ఆయనకు అవస్థ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఫీడింగ్ ఎక్కడ పోయిందో మనకు తెలియదు. ఆ పైపు కూడా సరిగ్గా వేయలేదండి. ఏ సెట్ అయినా కూడా ముసలైననే. ఆయనకి దానిపైన పైపు మీద నంబర్ కూడా కనబడలేదు. సిస్టరే ఆయనకు హెల్ప్ చేసింది. సరే అది వదిలే. ఆయనకు అంత రిస్క్ ఉన్నప్పుడు పోయి ఐసీయూలో ఇచ్చేసేయాలి, ఐసీయూలో అడ్మిట్ చేయాలి. అది లేదు. జనరల్ వార్డులో ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏ ట్రీట్మెంట్ లేదు. పోయి మరి మేము పేషెంట్ మాట్లాడమంటే గురక మార్నింగ్ కూడా ఏదైనా ఇష్టారాలి. ఎందుకు ఇట్లా అవుతుంది నన్ను మేము వేరే హాస్పిటల్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. వీళ్ళ ట్రీట్మెంట్ అసలు బాగలేదు. ఏం జనరల్ వార్డు పెట్టి మనిషిని అంత సీరియస్ ఉన్న మనిషిని జనరల్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే మా మనిషి పోయిండు. అయిపోతుంది, మెల్ల క్యూర్ అవుతుంది. 14 days ట్రీట్మెంట్ ఉండదు. ఈ 14 days డిశ్చార్జ్. మంగళవారం రోజు డిశ్చార్జ్ అయిపోతాడు. మా పేషెంట్కి క్యూర్ అవుతుంది, మెల్లమెల్ల క్యూర్ అవుతుంది అన్నారు. ఇప్పుడు చూసేసరికి బాడీ ఇచ్చారు మాకు. మేము పోయి అడుగుతున్నామండి 10 సార్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళడం, అడగడం మెల్లగా. సిస్టర్స్ మాకు తెలియదమ్మా, మేము ఏం ట్రీట్మెంట్ ఇస్తాం మాకు తెలియదు అన్నాడు. వాళ్ళని పోతే వాళ్ళు గసిరిచ్చుడు, ఈయన పోతే ఈయన కసిరిచ్చుడు. ఏమి ఇవ్వదు. ఆ ఫీడింగ్ కూడా ఎట్లా సార్ ఇచ్చేస్తున్నారు, ఫుల్ లోపలికి వెళ్ళిపోతుంది. అది ట్రైనర్ డాక్టర్స్ కూడా 14-15 years చిల్డ్రన్స్ ఉన్నారు సార్. వాళ్ళు కనీసం వాళ్ళన్న ఎక్స్పీరియన్స్ పెడితే సీరియస్ ఉన్న మనిషి దగ్గర ఎట్లా ఉండాలా, ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఉండాలా. ఇచ్చేసింది వెళ్ళిపోయింది. ఆయన పోయింది. ఎంత అవస్థ పడ్డాడో మేము చూసినాం. ఆయనని ఎంత ఆయాసపడ్డాడు. ఆయన సీరియస్ చెప్పినాం. ఆయన ఇట్లా అయిపోతున్నట్ట వాళ్ళేం చెప్పలేదు. సీరియస్ ఉంటే మేమే ఐసీయూలో ఇస్తాము. సాటర్డే డిశ్చార్జ్ చేస్తాము. ఈవినింగ్ తీసుకెళ్ళినాను. మా అక్క వెళ్ళి డాక్టర్ని ఎట్లుంది పేషెంట్ అంటే ఆమెను తిట్టి పేషెంట్ చేయి కూడా పట్టుకోలేడు ఆ డాక్టర్. అట్లా ట్రీట్మెంట్ చేసిండు. 3 days బ్యాక్ ఆమెను తిట్టినప్పటి నుంచి ఆయన చేయి కూడా పట్టుకొని ఆమెను చూడలేడు. ఈమె పోయి అడిగితే కూడా కసిరిచ్చుకుండంట. ఆయన డాక్టరా అసలు ఆయన ఏందో ఒక్కసారి ఆయన చెప్పమనండి. సాటర్డే డిశ్చార్జ్ అన్నాడు ఆయన. సాటర్డే డిశ్చార్జ్ చేస్తే సండే రోజు మాకు బాడీని ఇచ్చిండు ఆయన. మళ్ళీ వెనస్డే రోజు స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. మళ్ళీ తర్వాత తెల్లారి మేము టెస్టులు ఏమని చేపిస్తే స్ట్రోకే లేదన్నారు. ఇవాళేమో స్ట్రోక్ వచ్చి చనిపోయారు అన్నారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మాకు చెప్పాలి కదా. పోనీ ప్రాబ్లం ఉంది ఇది అంటే మేము వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసాం. లాస్ అయినాం సార్. ఈ హాస్పిటల్కి ఏం లేదు. ఇప్పుడు వస్తాము, ఇవన్నీ మాట్లాడదాం, పోతాం. తర్వాత ఎవరు చేసుకునేది వాళ్ళు చేసుకున్నారు. కానీ లాస్ అయింది మాత్రం వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్. ఎంత అసలు మొత్తం చాలా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఇంత పొజిషన్లో కూడా మేము ఇంత సప్పో చేసుకొని ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా సార్. అయితే కానీ ఇంకా డబ్బులు అయినా సరే మేము ఏదైనా అప్పు చేసినా సరే మేము బతికించుకుంటామని వచ్చినప్పుడు లాస్ట్ కోసం పట్టించుకోలేదు సార్. ఇట్లా చేయబెట్టలేదు పేషెంట్ మీద. ప్రైవేట్ దాంట్లో వర్క్ చేస్తూనే వచ్చిండు. ఆయనకు ఓవర్స్ వదిలేకి రెంట్ అవుతుంటారు. ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు.
ఇద్దరు పిల్లలు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏంది దారి? వీళ్ళని ఒక్కసారి ఏమో న్యాయం చేయమంటే ఏమన్నా ఎవరు ఏం చేయం, మేము చేసుకుంటూ చేసుకోపోయినా రుబాబుగా మాట్లాడుతున్నాయి. వచ్చినాడు ఎలా తీసుకొచ్చారు అంటే అంబులెన్స్ ఏమైనా వచ్చారు మామూలు ఆటోలో తీసుకొచ్చాం. ఏమైంది అంటే నరాలు ఇక్కడ నొస్తున్నాయి అంటే తీసుకొచ్చినాం. జరాగా మామ నరాలు వస్తున్నాయి అంటే తీసుకొచ్చాం. జరిగింది నరాలు వస్తున్నాయి అంటే తీసుకొచ్చినాం. కింద ఏం పడిపోలేదు అన్న. ఎమర్జెన్సీగా తీసుకురాయమని అమ్మాయి నాకు బ్లడ్ క్లాట్ అయింది అని తీసుకొచ్చి ఐసీయూలో పెట్టిండు. 3 days ఐసీయూలో 3 days బీపీ అంటే ఇంతవరకు ఇప్పుడే బీపీ అని తెలిసింది. ఐబీపీ అన్నాడు. మళ్ళీ ఏమైనా కంట్రోల్ అయింది అన్నాడు. కంట్రోల్ అయిందని చెప్పి జనరల్ వాళ్ళకి ఎట్లా మారుస్తారండి? కంట్రోల్ అయితేనే మారుస్తారు. కంట్రోల్ అయ్యి జనరల్ వాళ్ళకి మార్చినాక ఈ నిన్న డిశ్చార్జ్ చేస్తాను శనివారం మళ్ళీ మంగళవారం అన్న డిశ్చార్జ్ చేస్తానే పేషెంట్ ఎట్లా చనిపోతారు? ఇవాళ మంచిగా ఆయన్నే పొద్దుగా లేచి పళ్ళు తోముకున్నాడంట, నడుచుకుంటూ వచ్చిందంట. నడుచుకుంటూ వచ్చిన ఇలా ఏదో మెడిసిన్ వేసినా పడుతుంది. విత్ ఇన్ మెడిసిన్ వేసిన 15 minutesలో ఈ నోట్లకి బురుగులు కాకి చనిపోయిన జరిగింది. అప్పుడు అలా ఎవరు లేరు డాక్టర్లు. మెడిసిన్ నర్సు ఒకదే ఉందంటే ఓలే. తర్వాత కింది ఇట్లా ఇచ్చిన మా వాళ్ళనే ఉన్నారు. అప్పుడు ఇచ్చి చూసి అందరు గోల్డ్ వారికి ఏం జెర్సీ పడిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఒక బెడ్ వేసి కిందికి తీసుకొచ్చి చెక్ చేసి చనిపోయినని చెప్పేసి అంతే. 100% హాస్పిటల్ అసలు ఏం జరుగుతుంది? హాస్పిటల్ మీద ఒకటి అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడగాలి. అసలు ఏంది వీళ్ళది ఏంది? హాస్పిటల్ నెలకి ఎంతమంది చంపుతారు? మీకు సందేహం ఎక్కడ ఉంది? ఖచ్చితంగా డాక్టర్ ట్రీట్మెంట్ సరిగా జరగలేదండి. 100% నిర్లక్ష్యం వహించిన. ఇంకోటి డిశ్చార్జ్ అయితే పేషెంట్ ఆ మందులు వేసుకొని ఎట్లా చనిపోతారు? దేవుని తర్వాత మనిషి అత్యంత విశ్వసించేది డాక్టర్లని. ఈరోజు ఈ డాక్టర్ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి. ఈ వృత్తిలో ఉంటూ ఈరోజు దాదాపు ఇక్కడ ఈ సాయికృష్ణ హాస్పిటల్ గురించి మేము గత 15 రోజులకెళ్ళి వింటున్నాం. ఎందుకంటే 15 రోజుల్లో 4 చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పటికైనా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలే. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నేపథ్యం అనేది చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళు ఎన్నో అప్పులు సప్పులు తెచ్చి ఈరోజు వాళ్ళు హాస్పిటల్ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో పైసలు పెట్టి నా తండ్రికి బాగుంటుంది, నా యొక్క బిడ్డకు బాగుంటుందని ఈరోజు అన్ని కష్టాలు వచ్చి ఈరోజు డబ్బు పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎక్కడైనా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి టీవీ చూస్తున్న వాళ్ళు ఇట్లా ఆలోచన చేయలేదు. ఎవరైనా సాధారణ వార్డులో అకస్మాత్తుగా చనిపోవడం ఏమైనా చరిత్రలు చూసినరా? ఎక్కడ అత్యవసర వార్డులో చనిపోతుంటారు, కానీ ఒక సాధారణ వార్డులో ఉన్న వ్యక్తి చనిపోవడం అనేది ఈరోజు ఇది 100% ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యం. ఇప్పటి వరకు ఒక వైద్యుడు ఇలా రాకపోవడం, కనీసం స్పందించకపోవడం అనేది ఈరోజు ఈ యొక్క సాయికృష్ణ హాస్పిటల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా సీజ్ లేని పక్షంలో ఒక విద్యార్థి సంఘాల నాయకులుగా ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. 12 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి కూర్చున్న ఇప్పటివరకు స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళంటే పెద్ద వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళు ధీమతో ఉన్నారు. ఈరోజు సామాన్యులు తలుచుకుంటే ఖచ్చితంగా మీ యొక్క హాస్పిటల్ని సీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఇమీడియట్గా స్పందించాలి. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు రాలిపోతున్నాయి సార్. ఈరోజు మీరు స్పందించకపోతే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది. ఎందుకంటే మీరు ఇమీడియట్గా స్పందించి సాయికృష్ణ హాస్పిటల్ మీద విచారణ జరపండి. ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడనే కూర్చడం. ఇమీడియట్గా మీరు ఆ అధికారులు వచ్చి మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆయనకు బాగా వామిట్స్ అవుతున్నాయి. గుమ్మొచ్చి పడిపోయింది ఇంట్లో. వామిటింగ్ అయ్యి గుమ్మొచ్చి పడిపోయింది. వేరే హాస్పిటల్ సంజీవ్ రెడ్డి ఉంది. అంటే ఇది దేనికో ఈ మధ్యన వచ్చింది. ఈ మధ్యన వాడుతున్నాం 1 month కంటిన్యూ చేస్తాం. వామిటింగ్ చేస్తాం. ఇటుకై వచ్చినామండి. వచ్చినాక ఒక 2 రోజులు పైన పెట్టిండు. తర్వాత నార్మల్ అయిపోయాడు, బాగానే ఉండు. సండే రోజు 3rd floorకి తీసుకొచ్చాడు. సండే మధ్యాహ్నం. మళ్ళీ మండే ట్యూస్డే రోజు బాగానే ఉండు. మండే రోజు వేరే డాక్టర్ వచ్చి ఈ డాక్టర్ లీవ్లో ఉండు, మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నాను. అంటే మధ్యలో ఇంకా మొత్తం ట్రీట్మెంట్ అయిపోలేదు కదా, మధ్యలో డిశ్చార్జ్ చేస్తే ఎట్లా, మాకు ఇబ్బంది అవుతుంది కదా. అయిపోలేదు, ఏం చెప్పలేదు. అయితే చంద్రకాంత్ సార్ ఏమన్నాడు, బుధవారం వరకు పెట్టుకుంటాము, బుధవారం రోజు ఇంకో స్కానింగ్ తీసి అది చూసి మీకు పంపిస్తాము, డిశ్చార్జ్ చేస్తాము అన్నాను. ఆయన రానందుకు ఇంకో డాక్టర్ ఎవరు ఆయన వచ్చి మీరు పోవచ్చు మంచిగా ఉండు కదా అని. అంటే చంద్రకాంత్ సార్ రాలేదు కదా అని మేము అన్నాం. అంటే ఆయన 2 రోజులు లీవ్లో ఉన్నాం. సరే ఆయన వచ్చినాకనే ఆయనతో మాట్లాడినాకనే మేము డిశ్చార్జ్ అవుతాము, అప్పటి వరకు ఉంటాము అంటే సరే మీ ఇష్టం అన్న.
చంద్రకాంత్ సార్ రాకముందే ఆయనకు మంగళవారం రోజు మధ్యాహ్నము అట్లనే అయింది, గుమ్మొచ్చి పడిపోయాను. మళ్ళీ కిందికి తీసుకెళ్ళి ఏదో టెస్టులు చేశారు, మళ్ళీ నార్మల్ అయిండు. తిన్నాడు, బాగానే ఉన్నాడు, నైట్ అంతా బాగానే ఉన్నాడు. మళ్ళీ మధ్యరాత్రి 3 గంటలకు మళ్ళీ ఎప్పటిలాగైంది. అయ్యేసరికి అప్పుడు కొంచెం ఆయనకు కొంచెం ప్రాబ్లం అయింది, ఇది మాట్లాడకపోవడము, మింగకపోవడం. అది అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లంలో ఉండి పైప్ వేసి అన్ని జ్యూస్లు పంపిస్తాను, కానీ అది రోజు రోజుకు క్షీణించిండు, బాగుపడలేదు. అయితే నేను ఏ రోజు ఫ్రైడే రోజు సార్ని అడిగిన, ఏం సార్ వచ్చినప్పటి నుంచి ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు, కొంచెమన్నా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా, ట్రీట్మెంట్ అయితే చేస్తారు, మరి ఇంప్రూవ్మెంట్ లేదు కదా అంటే ఆయన నా మీద కోపానికి వచ్చి ఇది ఇంతే ఎట్లనే ఉంటారు, ఆయన బాగుపడాడు, అది ఆయనకి చెప్పాలి, ఆయనకి తెలియాలి, ఇక ఇది ఇంతే. ఒకవేళ మేము చంద్రకాంత్ మీరు ఇంటికి పోయినా ఆ పైప్తో పోవాల్సి వస్తుంది అనగానే నేను ఒక్కదాన్ని ఉన్నా, కొంచెం భయపడ్డాను నేను. మళ్ళీ తనే పిలిచి అట్లా కాదమ్మా అవుతుంది, 2 months పడుతుంది, మరి అట్లా అంటే ఎన్ని రోజులు పెట్టాలి సార్ ఈడ అని అంటే కొంచెం ఓపిక పట్టాలి, ఓపిక పట్టింది కాదు, నాకు 14 days టైం ఇవ్వండి, 14 days తర్వాత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని. అట్లని మేము ఇంట్లో ఉన్నాం సార్, లేకపోతే మేము డిశ్చార్జ్ చేసి వేరే ఏదో చెప్పిండు, అది చెప్పిండు. కాకపోతే దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఇంజెక్షన్స్ అన్నా ఏమన్నా వేస్తే అది కరగడానికి అవుతుంది కదా, అది కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చిన్న మెదడులోకి పోయినాయి, పెద్దగా అయిపోయినాయి అని చెప్తున్నారు. అప్పుడు చెప్పుంటే మేము షిఫ్ట్ చేసుకోండి కంపల్సరీగా, మీకు ఇక్కడ ట్రీట్మెంట్ కాదు అంటే మేము అక్కడికి వెళ్ళిపోయేవారం కదా. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ఒకసారి హార్ట్ స్ట్రోక్ అని చెప్పారు, వెనస్డే రోజు హార్ట్ స్ట్రోక్ అన్నారు. హార్ట్ స్ట్రోక్ అంటే ఇంజెక్షన్, మేము అన్ని రిపోర్ట్స్ చేపిస్తే ఈయనకు అసలు హార్ట్ స్ట్రోకే లేరని చెప్పారు. ఇవాళ మార్నింగ్ ఏం చెప్తున్నా హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు, అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు. అంతా చెప్తున్నాను కదా. ఇక్కడ ఒక సిస్టర్ కానీ ఒక ఆయమ్మ కానీ ఆయన వామిటింగ్స్ చేసిండు, సిస్టర్ కూడా వచ్చి చూడడం తెలియదు, థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు, బీపీ చెక్ చేయలేదు, ఏం లేదు. మార్నింగ్ ఒకసారి డాక్టర్ వచ్చి చూసిపోయిందంటే ఈవినింగ్ వరకు అట్లనే వెయిట్ చేయాల్సిందే. ఇట్లా పట్టి చూసింది లేదు. హలో రవి గారు ఎలా ఉన్నారు, మీరు చేతులు చూపించండి అని దూరం నుంచి చూసిపోవడం. అందుకే నేను ఫ్రైడే రోజు అడిగిన, మీరు వస్తున్నారు పోతున్నారు సార్, కనీసం ఏం చెప్తలేరు, మీరు కొంచెం ట్రీట్మెంట్ ఏదన్నా కొంచెం అన్న ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా, ఇన్ని రోజులు పెట్టినందుకు వారం పైన అయింది అని మేము అన్నాం. అంటే నా మీద అంత సీరియస్ అయినా. ఈయన HDFC బ్యాంకు రికవరీ చేసాం. వర్క్ చేశారు వాళ్ళు, మంచి నడుచుకుంటూ వచ్చాడు, మంచిగా ఉంది. అయితే ఇక్కడికి వచ్చాకనే ఇంకా సీరియస్ అవుతూ పోయాడు, కానీ రికవర్ అయితే ఏం కాలేదు. అట్లా అడిగితేనే వీళ్ళు వేరే వేరే కథలుగా చెప్తున్నారు. అదేంటిదో ప్రాబ్లం అసలు వాళ్ళు చూడలేదు. స్ట్రోక్ అంటే ఎంజోగ్రామో ఏదో చెప్తారు కదా, హార్ట్ స్ట్రోక్ అంటే కూడా అట్లాంటిది ఏం లేదు, మామూలుగా అసలు హార్ట్ ప్రాబ్లమే లేదని చెప్పారు. అన్నీ తీశారు, అన్నీ అసలు హార్ట్ ప్రాబ్లమే లేదని చెప్పారు. ఇవాళనేమో స్ట్రోక్ వచ్చిందన్నారు. అది ఎక్కడ హాస్పిటల్ ఉండగా స్ట్రోక్ వస్తే మరి డాక్టర్స్ వైద్యం అలాంటిది అసలు ఇవాళ డాక్టర్సే లేరు. ఇవాళ ఆయన స్ట్రోక్ వచ్చి పడిపోయే వరకు కూడా డాక్టర్సే లేరు. సిస్టరే వచ్చి చూసి సిరప్ ఇచ్చినందుకు, సిరప్ ఇచ్చిన 10 నిమిషాలకి 5 నిమిషాలకి ఇది అయిపోయింది. అప్పుడు ఆ తర్వాత కూడా ఇక లేరు, వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ వార్డులో ఎవరు కూడా అటెండ్ ఇక్కడ లేరు. పేషెంట్ పొద్దున్న తీసుకొచ్చారు ఇక్కడికి, అలా సీరియస్ అయినాక చనిపోయారు అక్కడే, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేశారనమాట. చనిపోయిన 1 hour కూడా మాకు తెలియనియలేదు. ఏ వార్డులో ఇదంతా జరిగింది జనరల్ థర్డ్ ఫ్లోర్ అంటే షేరింగ్ ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకుంటారు. పైన ఏంటో ఇక్కడ కాదు, పైన ఎమర్జెన్సీ అక్కడ ఎన్ని రోజులు ఉంచుకున్నారు? 3 days చేశారు. ఆ తర్వాత బాగుందనేసి జనరల్కి షిఫ్ట్ చేస్తామంటే సరే చేశారు. వెనస్డే రోజు స్ట్రోక్ వచ్చిందని చెప్పారనమాట. అట్లా చేసిన తను నడుచుకుంటూ వచ్చే ఈ రూమ్లో ఉన్నాడండి, నడుచుకుంటూ వచ్చే మామూలు మంచిగా ఉన్నాడు. అది మరి ఏం ఇంజక్షన్లు ఇచ్చారో ఏందో, రోజుకైనా డౌన్ అయింది, కానీ సీరియస్ ఉందని మాత్రం ఎక్కడ చెప్పలేదు. బాగా అవుతుంది వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. ఫ్రైడే రోజు కొంచెం సీరియస్గా మీరు ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు సార్, రోజుకి మనిషి ఇట్లా అవుతుండ్రు అని అంటే నేను నా మీద కోపానికి వచ్చాను. నిన్నగాక మొన్న ఇక నేను ఎవరు రాలేదు. ఆ డాక్టరు ఈయనకు గురుకు లాగా వచ్చింది, ఇదంతా కొంచెం ఎక్కిళ్ళ లాగా వచ్చింది. అటెండర్ ఇక్కడ ఈయన దగ్గర ఇక్కడే ఉన్నా, అంటే వస్తూ పోతున్నా. మొన్న 4 days నుంచి ఇక్కడే ఉండిపోయినా.
నమస్తే. మరి ఈరోజు కాచిగూడలో ఉన్నటువంటి సాయికృష్ణ న్యూరో హాస్పిటల్లో మరి రవి అనేటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క డాక్టర్లు నిర్లక్ష్యం వహించారని వారి యొక్క ఫ్యామిలీ మరి వాళ్ళ యొక్క బంధువులందరూ కూడా ఇక్కడ బైకాట్ చేశారు. మాకు న్యాయం చేయాలని నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ వాస్తవ పరిస్థితులు మరి డాక్టర్ చేసినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంది అని డిఎంఓ మరి డాక్టర్ ఉన్నారు రవిచంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క ట్రీట్మెంట్ జరిగిన ఒక విషయాలను తెలుసుకుందాం. చెప్పండి సార్. Hello, sir. Sir, on 13/09/2019, patient by name Ravi came to the hospital with a complaint of giddiness and everything. He was treating with the Dr. Chandrakant. Investigated with MRI and CT scan. It was diagnosed as cerebellar infarct, and he was admitted in IMCU ward on 13/09/2019. He was on regular treatment. As the patient was slowly improving, he was shifted from IMCU to the normal sharing ward. He was shifted to the sharing ward by 15/09/2019. As the step down process, we have shifted the patient. But the patient was having the main complaint in cerebellar infarct will be the giddiness. He was regularly complaining of cerebellar infarct. Already Dr. Chandrakant sir started the treatment of stroke treatment. What was given to the ischemic stroke treatment, we have started giving platelets and everything. He was it takes time. He was slowly in a stage of improving, but he was unable to swallow the things. We have put on Ryle's tubes. Ryle's tube feeding was given. He was on regular treatment, but main complaint was the giddiness for the patient. He was conscious and vitals were normal. BP, pulse rate and saturation, everything was normal, maintaining. So since 15th up to today morning, he was on a sharing ward. Why? Because the vitals were normal, saturation was maintaining, patient was conscious. Slowly he has to improve. But today morning he felt hiccups things. Sometimes hiccups will be subsided in such cases. We felt some Ryle's tube problem was there. We have removed that Ryle's tube and put on another Ryle's tube. We have introduced another Ryle's tube. He was okay. We checked it, and suddenly at around by 12 like that, he felt he became unconscious, sudden unconscious. Before that, 10-15 minutes before that, he was conscious. He was telling his name slowly, but he was having hiccups. Slowly, immediately at around 12 like that, he became unconscious. The pulse rate was not felt. So we have immediately shifted the patient to ICU. Immediately we have shifted the patient. When we shifted to the ICU, the patient was unconscious and pulseless, and we have given that CPR. Then that Dr. duty analyst, he has attended the case. That is happened what in the wards. ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వైద్యం సరిగా జరగట్లేదు, ఫస్ట్ వచ్చినాడు పేషెంట్ నడుచుకుంటే వచ్చాడు అని చెప్తున్నారు. I would like to tell in such cerebellar infarct, see, if the infarct or bleed in the cerebrum, the thing will be other things. He will have that hemiplegia, 0/5 power like that. But in cerebellar infarct, the power will be normal. Sometimes power will be normal, but the patient will be having main complaint will be giddiness. But in such cases, cerebellum is a very small space. If the infarct goes on increasing, it will become suddenly collapse. We have seen some such cases. Sometimes in cerebellar infarct cases, patient will have sudden seizures, loss of consciousness, and fell down, and he will go to collapse. It's happening. That is the thing, sir. మొన్న స్ట్రోక్ వచ్చిందని చెప్పారట, కానీ ఆ రోజు మళ్ళీ తర్వాత వచ్చే ఇప్పుడేం స్ట్రోక్ రాలేదు, ఇప్పుడు స్ట్రోక్ వచ్చి చనిపోయారని అంటారంట. అంటే ఇదంతా వైద్యం. See, this is cardiac stroke. That is brain stroke. Brain stroke is different from the cardiac stroke. Already the physicians as well as cardiologist has attended the case. They have given their opinion, and cardiologist has given that EF function was below 50, 40 plus like that. All these happened. He has become suddenly unconscious at that time. We have to shift to the ICU. Immediately we have shifted to the ICU. Before that 15-20 minutes he was complaining of giddiness, but slowly ట్రీట్మెంట్ సరిగా జరగలేదు. మాకు అడిగిన వాళ్ళు మాతోటి అసలు
what we have studied and what is given in the books, we have started the treatment. The place is like that. The cerebellum is a very small place. In fact, if in a bleed, if in a cerebrum like that, we will feel the things. But this cerebellum, it's a very small place. If the infarct increases, he will collapse immediately. రైట్ సైడా అది లెఫ్ట్ సైడా బ్లడ్ లీక్ అయింది? Mid brain, cerebellum. Cerebellum is a main part. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు పాతగా అయిందంటారా అది ఇక్కడ అడ్మిట్ అయినాకనే జరిగిందంటారా? అతను కక్కుకొని కింద పడిపోయింది ఆ రోజు. Sir, after CT scan, we want to get the information. After MRI and everything, we got the information that he is having cerebellar infarct. It's happened. And the treating doctor is Dr. Chandrakant. He has dealt with this. ట్రీట్మెంట్ జరుగుతుంది, బుధవారం రోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇమీడియట్గా చనిపోవడం వల్ల మాకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. I think it's a sudden cardiac problem. Patient was he was telling his name half an hour before. We have discussed it's happened. So. After cardiac arrest in the ward, they shifted to ICU. So while coming, he developed cardiac arrest. So we received him immediately at the doorstep of ICCU. So we checked him. On examination, there was no pulse, no BP not recordable, even pupils dilated. So oxygen saturation was almost nil. We had taken the patient inside. We thought of resuscitating, but there was nothing. This is supportive to resuscitate. We just gave oxygen, heart stopped, people were dilated. So at the situation, we are forced to do CPR. CPR 1 and CPR 2, we have continued for half an hour, in which we have given adrenaline injection, 1 ampoule IV, injection atropine IV, and cardiac massage, hydrocortisone 100 mg. In spite of the above resuscitation measures, cycle 1, cycle 2, for half an hour, this patient is not revived, not reverted, and on examination pulse rate, as it is not felt, BP not recordable, people dilated and fixed, not reacting to light. Then we have taken the ECG immediately. ECG was flat. So flat ECG means it is the sign of death. Then we have declared the death at 12:54. Patient came at 12:24 p.m. After resuscitation and all. At 12:54 p.m. we have declared the death to the attendants. The cause of death, to best of my opinion, is cardio respiratory arrest due to acute cerebellar. రెస్పాండ్
పైసలు తీసుకున్నారా అప్పుడు మరి చెప్పండి మళ్ళా వెళ్ళిపోతాం లేదంటే కావాలంటే పైసలు తర్వాత వండుకుంటా తీసుకోండి బాధేం లేదు కొట్టినమా చంపినమా న్యాయం అడుగుతున్నా న్యాయం గురించి వేరేదేది లేదు ఆ న్యాయానికి మీరు వ్యతిరేకిస్తున్నారు లంచా కొడుకు 15 రోజుల నుంచి పైసలు తప్ప వేరేది లేనే లేదు 10,000 తక్కువ ఉంటే లంచా కొడుకు చేయబట్టుకోలేదు సార్ డాక్టరు మేము అప్పుడే బంగారం గిరిపెట్టి లంచా కొడుకు 25,000 కట్టినాం అప్పుడు వచ్చి ఆల్ రైట్ ఏంద్రాని అమ్మప్పుకు ఆల్ రైట్ లంచా కొడుక మింగనికి వస్తలేదు ఆల్ రైట్ అంటామని అప్పుడు 25,000 పెట్టి బంగారం గిరిపెట్టి కట్టినాం సార్ పైసలు కట్టేదాకా చేయి కూడా పట్టలేడు ఓకే